చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవాడా. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరు, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ వేరు. మన రాజకీయ నాయకులు కేవలం వారి యొక్క సొంత స్వలాభం కోసమే ఢిల్లీకి వస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఏ ఒక్క నాయకుడికి కూడా ఇప్పటికీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాదాపు ఎన్టీఆర్ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, అక్కడ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఢిల్లీ వెళ్తారంటే ఢిల్లీ గడగడలాడిపోయేది. ఎన్టీఆర్ గారు వచ్చి మమ్మల్ని ఏమడుగుతారు, ఏ నిధులు అడుగుతారు, మాకు ఫలానా కావాలని అడుగుతారు అని గడగడలాడిపోయేది. అలాగే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి ఢిల్లీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చూసి భయపడేది అని చెప్పేవారు. ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ స్థానాల్లో దాదాపు 37-38 స్థానాలను మరి ఢిల్లీకి అందించారు. ఆ రోజు యూపీఏ 1, యూపీఏ 2 మరి గవర్నమెంట్లు నిలబడ్డాయంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇది నిజం కూడా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకులు 2014లో సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు మరి కొంతవరకు అమరావతిని సాధించడంలో మరి సఫలమయ్యారు, కానీ నిర్మించడంలో విఫలమయ్యారని మనకి స్పష్టంగా 2019 ఎలక్షన్ ఆగపడింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మేము 3 రాజధానులు కడతాం, 3 వికేంద్రీకరణ చేసి 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు, కానీ మరి దాన్ని గ్రౌండ్ చేయడంలో విఫలమయ్యారు. అది కూడా 2024 ఎలక్షన్లో మరి ప్రజల ఆగ్రహానికి గురి అయ్యారు. అయితే ఇప్పుడున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి కేవలం వీరి స్వలాభం కోసం మాత్రమే ఢిల్లీ వెళ్ళి వారి యొక్క ఆస్తులను, వారి యొక్క కేసులను కాపాడుకోవటానికే కేవలం ఆంధ్రప్రదేశ్ను వాడుకుంటున్నారు తప్ప ఎవరు ఇనిషియేటివ్గా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఎవరైతే ఢిల్లీని క్వశ్చన్ చేస్తారో వారిని జైల్లో వేస్తారు అని వారు భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ కేసులు కాపాడుకోవడానికి ఆయన, మరి చంద్రబాబు నాయుడు గారు ఈయన కేసులు కాపాడుకోవడానికి ఈయన, మరి ఇది ఎన్ని సంవత్సరాలు ఇది వెళ్తుంది అని మనం క్వశ్చన్ చేసుకుంటే దీనికి అంతు లేదు అని మనకు అగపడుతుంది. అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మేల్కోండి. ఖచ్చితంగా మరి 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెస్తాము అని అన్నారు, కానీ మరి దాన్ని సాధించలేకపోయారు. ఖచ్చితంగా ఆ యొక్క 2019 గెలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఓడిపోవడం జరిగింది. మరలా 2024లో సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అమరావతికి 1,00,000 కోట్లు పెట్టి కడతాము అన్నారు, కానీ కేంద్రం నుంచి నిధులు తేవడంలో విఫలమయ్యారు. కేవలం 15,000 కోట్లు మాత్రమే అది అప్పుగా ఇచ్చింది కేంద్రం, కానీ గ్రాంటుగా ఇవ్వలేదు. అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నేతలారా మీరు ఖచ్చితంగా ఇనిషియేటివ్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి మీ మనసుతో పూనుకోండి ఖచ్చితంగా. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల మరి ఆగ్రహానికి గురవుతారు. అది 2019 ఎలక్షన్ మీకు ఎగ్జాంపుల్, 2024 ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మరి ఎప్పుడు ఒకే వారికి అధికారం ఇవ్వకుండా అధికారాన్ని మారుస్తూ ఉంటే ఇప్పుడు 2 దఫాలు కూడా మార్చారు. ఖచ్చితంగా అవకాశాన్ని ఇస్తే ఖచ్చితంగా మనం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకోవచ్చు. మరి ఢిల్లీని శాసించే విధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు మారాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.